వాడికి అమ్మాయిని దారుణంగా చంపాడు. దానికి మీరు వాడిని చంపారు. చెల్లుకు చెల్లు. ఫ్రెండ్స్, ఇక్కడ విలన్ చెల్లుకు చెల్ల అన్నాడు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఈవెన్ అనొచ్చు. ఈ బ్రూటలీ మర్డర్డ్ ఏ గర్ల్ అండ్ యూ కిల్డ్ హిమ్, వీఆర్ ఈవెన్. ఫ్రెండ్స్, నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ హాల్ కబ్జా చేసి కట్టారని కూల్చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ కబ్జాని ఎంక్రోచ్మెంట్ అని, కూల్చివేయడంని డిమాలిష్ అని ఇంగ్లీష్లో అనొచ్చు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ఫేసెస్ డిమాలిషన్ ఓవర్ లేక్ ఎంక్రోచ్మెంట్. It's been so long since I've been to a party. I simply can't wait to dance. If you're in need of a dance partner, Jennifer, you need to look any further. You're looking at the best dancer around here. Oh, I second that. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ అమ్మాయి ఐ సెకండ్ దట్ అన్నది కదా. సెకండ్ దట్ ఎప్పుడు వాడొచ్చు అంటే మద్దతు తెలపడానికి లేదా అంగీకరించడానికి వాడొచ్చు. ఇక్కడ నేనే బెస్ట్ డాన్సర్ అని అతనంటే ఈమె అది నేను కూడా ఒప్పుకుంటున్నాను అన్నది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని, మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవడం ఒక అగ్రిమెంట్. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ గురించి విన్నాను కానీ. ఫ్రెండ్స్, ఇక్కడ హీరో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అన్నాడు కదా. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటే లీగల్ అగ్రిమెంట్ లేకుండా గౌరవ ప్రతిష్టల పైన, మాట పైన ఒప్పందం చేసుకోవడం. సింపుల్ గా చెప్పాలంటే మాట మీద నమ్మకంతో ఒప్పందం చేసుకోవడం. మీరు చూస్తే అప్పట్లో భూములు కొనడం, అమ్మడం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ పైనే అయ్యేవి. ద టూ ఫ్రెండ్స్ బాట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ ఆన్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, ట్రస్టింగ్ ఈచ్ అదర్ టు రెస్పెక్ట్ ది టర్మ్స్ వితౌట్ ఎనీ లీగల్ డాక్యుమెంటేషన్. Did you make this? లేదండి, నేనే చేశాను. Good Lord. You were safe. We were worried about you, ma'am. Why on earth? I am perfectly all right. ఫ్రెండ్స్, ఇక్కడ యాక్ట్రెస్ వయోన్ ఎర్త్ అన్నది కదా. ఆన్ ఎర్త్ ఎప్పుడెప్పుడు వాడొచ్చు అంటే కన్ఫ్యూజన్ లో గానీ, సర్ప్రైజ్ లో గానీ గట్టిగా క్వశ్చన్ అడగాలన్నప్పుడు వాడొచ్చు. లైక్ ఎందుకు, వై, ఎందుకు, వై ఆన్ ఎర్త్, వేర్ ఆన్ ఎర్త్ ఇస్ ద కామెంట్ ఆన్ దిస్ ఫ్రేజ్. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. ఫ్రెండ్స్, ఇక్కడ విలన్ దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా అన్నాడు కదా. లేదా పుండు పైన కారం చల్లడం అంటే బాధలో ఉన్న వారిని ఇంకా బాధ పెట్టడం. దీన్ని ఇంగ్లీష్ లో టు రబ్ సాల్ట్ ఇంటూ ద వూండ్ అంటారు. కంగ్రాచులేషన్స్. Why? I love you. How dare you? How fair you. ఫ్రెండ్స్, ఇక్కడ హీరోయిన్ హౌ డేర్ యూ అన్నది కదా. హౌ డేర్ యూ తెలుగులో నీకెంత ధైర్యం, ఎన్ని గుండెలరా నీకు అనొచ్చు. ఎంత ధైర్యం ఉంటే నా సభని అవమానిస్తావు. హౌ డేర్ యూ ఇన్సల్ట్ మై కోర్ట్. ఫ్రెండ్స్, ఒక్కడి మూవీ నుంచి ఈ సీన్ చూడండి. అయితే బయటికి పోరు. ఫ్రెండ్స్, ఇక్కడ హీరో వాళ్ళ చెల్లెలు బర్త్డే సూట్ అన్నది కదా. బర్త్డే సూట్ అంటే ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకుండా ఉండడం. తను బట్టలు లేకుండా చెరువులోకి దూకాడు. హి జంప్డ్ ఇంటూ ద లేక్ ఇన్ హిస్ బర్త్డే సూట్. ఫ్రెండ్స్, ఇక్కడ యాక్ట్రెస్ హీరోతో ఏమందంటే యువర్ ఏ న్యాచురల్. మనం ఎవరినైనా న్యాచురల్ అంటున్నామంటే వాళ్ళకి ఆ పనిలో న్యాచురల్ టాలెంట్ ఉందన్నట్లు. సో ఇక్కడ యాక్ట్రెస్ హీరోతో ఏమంటుందంటే నీకు డాన్సింగ్లో న్యాచురల్ టాలెంట్ ఉంది. విమెన్ ఆర్ న్యాచురల్స్ అట్ డాన్సింగ్, షీఈ్ ఏ న్యాచురల్ అట్ పబ్లిక్ స్పీకింగ్. ఇది బోల్ రూమా, బాల్ రూమా? ఫ్రెండ్స్, ఇక్కడ ఈయన బాల్ రూమ్ అన్నాడు కదా. బాల్ అంటే ఏ ఫార్మల్ డ్యాన్స్ ఈవెంట్. డబ్బున్న వాళ్ళు సోషల్ గ్యాదరింగ్స్ అప్పుడు, వెడ్డింగ్స్, పార్టీస్ అప్పుడు చిన్నగా డ్యాన్స్ వేసుకుంటారు. దాన్నే బాల్ అంటారు. అది జరిగే చోటుని బాల్ రూమ్ అంటారు. సబ్స్క్రైబ్.